ఏమండీ మాస్టర్ గుర్తుపట్టారా? గుర్తుపట్టకపోతే పర్వాలేదు, నేను మీ నమ్మ. ఈరోజు మంచిగా వేయాలి చికెన్ కర్రీ. నేను చూపిస్తున్నాను కదా, అలాగా 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, మొగ్గ, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా అలాగా. తర్వాత అది కొంచెం మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి. నేను చూపిస్తున్నాను కదా అలాగా బ్రౌన్ కలర్లో రావాలి. తర్వాత టమోటో, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. దాంట్లో ఇదంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ లెమన్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత నేను 5 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను, అది హాఫ్ వేసుకోవాలి 1 kgకి చికెన్ మసాలా. తర్వాత గరం మసాలా కూడా హాఫ్ వేసుకోవాలి, అది కూడా 5 రూపీస్ తీసుకున్నాను నేను. నేనైతే ఇక్కడ ఆర్చి చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా ముక్కలకి అంతా పడుతుంది, కానీ కొంచెం వాటరీగా ఉంది. తర్వాత కొంచెం ఒక 5 to 20 మినిట్స్ వరకు ఉంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మనం చపాతీలోకైనా, రైస్లోకైనా, పులావ్లోకైనా తింటే సూపర్ ఉంటుంది అసలు.